సాంఖ్యాకశాస్త్రం. ఈరోజు మనం సాంఖ్యాకశాస్త్రంలో 14.1 ఎక్సర్సైజ్లో 7వ లెక్క మనం చేస్తున్నాం. ఒక పట్టణంలోని 30 నివాస ప్రాంతాలలో గల సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢతను క్రింది పట్టికలో క్రోడీకరించనైనది. గాలిలో సగటు సల్ఫర్ డయాక్సైడ్ గాఢతను కనుగొనండి అన్నాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఇక్కడ సగటు కనుక్కోవాలి. దేని సగటు కనుక్కోవాలి? మనం గాలిలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢతని మనం సగటు రూపంలో మనం కనుక్కోవాలి. దానికోసం ఇచ్చినటువంటిది ఏంటిది ఇక్కడ అంటే వర్గీకృత దత్తాంశం ఇవ్వడం జరిగింది. ఆ వర్గీకృత దత్తాంశం ఏంటిదంటే సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢత గాలిలో ఏ విధంగా ఉందంటే 0 to 0.04, దాని యొక్క పౌనఃపున్యం 4 ఇచ్చిండు. సో ఈ విధంగా ఈ దత్తాంశం ద్వారా మనం ఏం చేయాలంటే గాలిలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢతను మనం సగటుగా మనం కనుక్కోవాలి. సో సగటు కనుక్కోవాలంటే సగటు కనుక్కోవడానికి మనకు 3 రకాలైన పద్ధతులు ఉన్నాయి. సో ఆ 3 రకాలైన పద్ధతుల్లో ఏ పద్ధతిని ఎంచుకోవాలనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఆ పద్ధతిని ఎంచుకున్న తర్వాత లెక్క చేద్దాం. ఫస్ట్ మనము సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢతని మనం తరగతి అంతరంగా రాసుకోవాలి. ఓకే, తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పౌనఃపున్యం అంటే FI. నెక్స్ట్ తరగతి మార్క్ అంటే మధ్య విలువ, దీన్ని మనం XI అంటాం. ఇదైతే 3 రాసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఏం రాయాలో మనం చూద్దాం. ఫస్ట్ తరగతి అంతరం అయితే రాద్దాము. 0.04. నెక్స్ట్ 0.04 to 0.08. నెక్స్ట్ 0.08 to 0.12. 0.1 to 0.16. 0.16 to 0.20. 0.20 to 0.24. ఇది తరగతి అంతరం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పౌనఃపున్యం రాసుకోవాలి కదా. సో పౌనఃపున్యం రాద్దాం. 4 9 9 2 4 2. ఇది వర్గీకృత దత్తాంశాన్ని మనం నిలువుగా రాసుకోవడం జరిగింది పట్టికలో. సో ఇప్పుడు పౌనఃపున్యం మొత్తం కూడా కూడి ఇక్కడ రాయాలి. సో FI అంతా కూడా FI అన్నట్టు అనమాట. ఈ మొత్తాన్ని మనం కూడుతున్నాం కాబట్టి సిగ్మా FI గా రాసుకోవాలి. సిగ్మా అంటే సమ్ ఆఫ్. ఓకే, 4 9 13, 13 ప్లస్ 9 22, 22 ప్లస్ 2 24, 24 4 28, 28 2 30. ఏంటిది? అది సిగ్మా FI. నెక్స్ట్ తరగతి మార్క్. తరగతి మార్క్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి విలువనే తరగతి మార్క్ అంటాం, మధ్య విలువ అంటున్నాము. సో 0 కు 0.04 కు మధ్యలో ఉన్న విలువ ఏంటిదంటే 0.02. ఓకేనా? సో దీనికి మధ్య విలువ రాయాలి మనము. ఈ రెండింటిని కూడి బై 2 చేస్తే సరిపోతుంది అనమాట. సో 0.06. ఓకేనా? ఈ రెండింటిని కూడి బై 2 చేయాలి. సో మనకి ఎంత వస్తుంది? 0.10. ఈ రెండింటిని కూడి సగం చేస్తే మళ్ళీ మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 0.14. నెక్స్ట్ 0.18. ఇది 0.22. అయిపోయింది కదా తరగతి మార్కు. నెక్స్ట్ ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దాన్ని బట్టి మనం ఇవి రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒకే అంకె కలిగినటువంటి సంఖ్యలు, ఒక అంకె. కానీ ఇక్కడ చూస్తే 2 అంకెలు ఉన్నాయి. 1 0 1 4 1 8 2 2. అంటే ఇవి కొద్దిగా పెద్ద సంఖ్యలు అనమాట. సో ఇది పాయింట్ తర్వాత ఉన్న చిన్న సంఖ్యలు అయినప్పటికీ కూడా మనం 2 అంకెలు ఉన్నాయి కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు విలువలు కొంచెం పెద్దగా వస్తాయి. కాబట్టి ప్రత్యక్ష పద్ధతి కంటే మనం ఎంచుకోవాల్సిన పద్ధతి ఏంటిదంటే విచలన పద్ధతి బెటర్. ఓకేనా? ఒకవేళ సంఖ్యలు 3 అంకెల సంఖ్యలు 4 అంకెల సంఖ్యలు ఉన్నట్టయితే కనుక మనము సంక్షిప్త విచలన పద్ధతిని మనం ఎంచుకోవచ్చు. క్లియరా? కనిష్టంగా ఉన్నట్టయితేనేమో ప్రత్యక్ష పద్ధతి, గరిష్టంగా ఉంటేనేమో విచలన లేదా సంక్షిప్త విచలన పద్ధతిని ఎంచుకొని చేయొచ్చు అనమాట. ఓకే, రైట్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గా DI కనుక్కోవాలి. అంటే విచలనాలని మనం రాయాల్సి ఉంటుంది. సో విచలనాలని మనం రాయాలి అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటిది? A అంటే
అజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటును మనం రాయాల్సి ఉంటుంది. సో ఊహించిన సగటును మనం సాధారణంగా ఎట్లా చేసుకుంటామో ఒక్కసారి చూద్దాం. దీన్ని కూడి బై 2 చేస్తాం. ఫస్ట్ 2 22 కూడితే ఎంత? 24. 24ను సగం చేస్తే ఎంత అంటే 12. సో 12 దీనికి మధ్యలో ఉంది కాబట్టి దీనైనా సరే మనం ఏ ఊహించిన సగటు అని చెప్పి తీసుకొని చేస్తాం. అది ఒకటో పద్ధతి. లేదు ఇంకొక పద్ధతి, సాధారణంగా అందరూ చేసే పద్ధతి, చాలా సులభమైన పద్ధతి ఏంటిదంటే ఏని ఫస్ట్ లో ఉన్నటువంటి దాన్ని ఏ అనుకొని చేస్తారనమాట. ఎందుకు అనుకుంటారు అంటే మనకు వచ్చే విచలనాలన్నీ కూడా ధనాత్మకంగా వస్తాయి. సో విచలనాలన్నీ ధనాత్మకంగా వచ్చినట్టయితే లెక్క మనకు తప్పు అయ్యే అవకాశం ఉండదు అనమాట. ఓకేనా? రైట్. సో ఈసారి మనం ఏమనుకుందామంటే ఏ దీని అనుకుందాం. సో మీరు ఇక్కడ తరగతి మార్కులో విచలనాలని మనం రాసేటప్పుడు ఊహించిన సగటును మీరు ఎక్కడైనా ఊహించుకోవచ్చు, అందుకే దాన్ని ఊహించిన సగటు అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత xi మైనస్ ఏ, xi అంటే ప్రతి విలువని మనం xi అంటున్నాం. రైట్. అందులో నుంచి ఏం తీసేయాలి? మనం ఏ తీసేయాలి. ఏ అంటే మళ్ళీ ఇదే. సో 0.02లో నుంచి 0.02 పోతే ఎంత? 0 వచ్చిందా? నెక్స్ట్ ఇందులో నుంచి తీసేయాలి అంటే 0.06లో నుంచి 0.02 పోతే 0.04. నెక్స్ట్ ఇందులో నుంచి తీసేద్దాం ఎంత? 0.808. ఇందులో నుంచి తీసేస్తే 0.12. ఇందులో నుంచి తీసేస్తే 0.16. ఇందులో నుంచి తీసేస్తే 0.20 వచ్చిందా? నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే విచలన పద్ధతి ద్వారా చేస్తున్నాం సగటును కాబట్టి మనం FI/DIని మనం రాయాలి లబ్ధంగా. FI/DIని మనం కనుక్కోవాలి. సో 4 × 0 0, 9 × 0.04 ఎంత? 0.036. 9 × 8 72. 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నా, 0 పెట్టుకుంటున్నా. సో 2 12 24 అంటే 24 పెట్టి ఇక్కడ పాయింట్ పెడుతున్నా. 16 4 64 అంటే 64 రాసుకోవాలి. 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ పెడుతున్నా. నెక్స్ట్ 2 20 40. సో 40 రాసేసుకొని 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ వచ్చిందా? ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే కూడాలి. ఎందుకు? సిగ్మా FI/DI కనుక్కోవాలి. అంటే సమ్ ఆఫ్ FI/DIని మనం రాయాలన్నమాట. దానికోసం దీన్ని కూడదాం. 4 4 8 8 2 10 10 4 16 వచ్చిందా? రైట్. ఇది కూడదాం. 3 7 10 10 2 12 12 6 18 18 4 22 22 1 23. పాయింట్కు పాయింట్ 2 ఇక్కడ పెడదాం. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. 2.36 ఏంటిది? అది 2.36 అనేటువంటిది సిగ్మా FI/DI. సిగ్మా FI అంటేనేమో 30. ఓకేనా? సో సూత్రం మనకి ఏంటిదంటే ఇక్కడ విచలనాల సగటు కనుక్కోవడానికి సూత్రం ఏంటిదంటే సిగ్మా FI/DI బై సిగ్మా FI. ఓకే, మరి సగటు కనుక్కోవాలంటే ఏంటిది? ఇక్కడ విచలనాల ద్వారా అంటే A ప్లస్ D బార్. ఇది అనమాట. ఈ 2 సూత్రాలు మనకు అవసరం పడతాయి. విచలనాల పద్ధతిలో సగటు కనుక్కోవడానికి ఈ సూత్రాలు 2 కూడా మనకు అవసరం పడతాయి అనమాట. ఓకేనా? రైట్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే విచలనాల యొక్క సగటును మనం కనుక్కోవాలి. దానికి సూత్రం ఏంటిది? ఇక్కడ FI/DI బై FI కదా. సో సిగ్మా FI/DI ఎంత వచ్చింది మనకు? 2.36. సిగ్మా FI అంటే ఎంత ఇక్కడ? 30. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని మీరు అంటే సాధిస్తే భాగిస్తే మనకు వచ్చేది ఎంత అంటే దశాంశ రూపంలో 0.07866 ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం X బార్ అంటే సగటు కనుక్కోవాలి. సో సగటు కనుక్కోవాలంటే ఏ రాయాలి, తర్వాత D బార్ రాయాలి. ఏ అంటే ఎంత? ఇక్కడ మనం అనుకున్నది ఎంత? 0.02. ఏ బదులు రాసుకున్నాం. ప్లస్ D బార్ విలువ ఎంత మనకు? 0.07866. ఓకే, రైట్. ఇక్కడ రాద్దాం 0.07866 రాసుకుంటే వెళ్ళినాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. రెండింటిని గుర్తు మనకి ఏమొస్తుంది? 0.078
0 కు 0 0, 2 + 7 8 9, తర్వాత వచ్చేది ఏంటి ఇక్కడ 8 6 6 6 వస్తూ ఉంది. సో దీన్ని మనం ఎన్ని అంకెలు సవరించుకుందాం, ఒక 3 అంకెలు, అంటే దశాంశం తర్వాత 3 అంకెలు మనం సవరించుకుందాం. చూడండి ఇక్కడ 6 6 6 వస్తుంది కాబట్టి దీని ముందున్న సంఖ్యని ఒకటి పెంచుకుందాం. రైట్ 0.099. ఇది సగటు అన్నమాట. ఏంటిది ఆ సగటు అంటే గాలిలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢత ఎంత అంటే 0.099. ఓకేనా, అది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్నో లెక్క చేద్దాం, 8వ లెక్క చేద్దాం. ఓకేనా, రైట్. 8వది, ఒక తరగతి ఉపాధ్యాయుడు ఒక టర్ములో తన తరగతికి చెందిన 40 మంది విద్యార్థుల హాజరు వివరాలను ఈ క్రింద చూపిన పట్టికలు చూపనైనది. ఈ టర్ములో ఒక విద్యార్థి సగటు హాజరు ఎంత? మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే ఆ 40 మంది విద్యార్థుల యొక్క హాజరు వివరాలను ఈ వర్గీకృత దత్తాంశం ద్వారా ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ టర్ములో అంటే ఆ టర్ములో ఒక విద్యార్థి యొక్క సగటు హాజరును మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో రోజుల సంఖ్యని మనం తరగతి అంతరంగా తీసుకుందాం, అదేవిధంగా విద్యార్థుల సంఖ్యని పౌనపుణ్యంగా తీసుకొని మనం లెక్క చేద్దాం. ఓకేనా, ఫస్ట్ తరగతి అంతరం. దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అనుకుందాం. నెక్స్ట్ పౌనపుణ్యం, ఇది FI. నెక్స్ట్ మధ్య విలువ, దీన్ని మనం XI అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇవి తర్వాత రాద్దాం. ఫస్ట్ తరగతి అంతరం రాద్దాం. 35 నుంచి 38, 38 నుంచి 41, 41 నుంచి 44, 44 నుంచి 47, 47 నుంచి 50, 50 నుంచి 53, 53 నుంచి 56. ఓకేనా, సో పౌనపుణ్యం రాయాలి మనం. 1 3 4, 1 3 4 4 7 10 11. ఈ పౌనపుణ్యం మొత్తం కూడిక రాయాలి. ఈ పౌనపుణ్యం కూడాలన్నప్పుడు ఇక్కడ ఒక తరగతికి చెందిన 40 మంది విద్యార్థుల అంటే ఈ పౌనపుణ్యం యొక్క విలువ మొత్తం ఎంత 40. ఇవన్నీ కూడితే మనకు వచ్చేది ఎంత 40. ఓకే, అది ఇక్కడ రాద్దాం. దాన్ని మనం ఏమందామంటే సిగ్మా FI. పౌనపుణ్యం యొక్క మొత్తం అన్ని కూడినట్టయితే వచ్చేది సిగ్మా FI. నెక్స్ట్ మనం రాయాల్సింది మధ్య విలువ. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మధ్య విలువ ఏంటిదంటే రెండింటిని కూడి బై 2 చేయాలి, సగటు చేయాలన్నమాట. సో ఎంత అది 36.5. ఓకేనా, నెక్స్ట్ ఇది 39.5, ఇది 42.5, ఇది 45.5, ఇది 48.5, 51.5, ఇది 54.5. మధ్య విలువ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం సగటు కనుక్కోవాలంటే సగటు పద్ధతి ఎంచుకుందామా, విచలన పద్ధతి ఎంచుకుందామా, సంక్షిప్త విచలన పద్ధతిని ఎంచుకుందామా? ప్రత్యక్ష పద్ధతి అయితే ఎంచుకోలేము. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు పెద్దవిగా ఉన్నాయి, అంటే ఒక అంకె అయితే కావు. పాయింట్ తీసేసి అయితే ఒకసారి చూద్దాము. 3 అంకెలు కనబడుతున్నాయి, 3 6 5. ఓకేనా, ఇది పెద్ద సంఖ్య కాబట్టి మనం ప్రత్యక్ష పద్ధతి చేస్తే కొంచెం కష్టం, విలువలు పెద్ద పెద్దగా వస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిదంటే విచలన పద్ధతి లేదా సంక్షిప్త విచలన పద్ధతి చేస్తే బెటర్. ఓకేనా, సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే విచలన పద్ధతి ద్వారా సగటును కనుక్కునే ప్రయత్నం నేను చేస్తాను. చూడండి ఒకసారి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే DI రాద్దాం. అంటే DI = XI - A. ఇందులో మనం ఊహించిన సగటును మనం రాయాలి. ఎక్కడ రాద్దాం? ఫస్ట్ లో రాద్దాం. ఓకేనా, ఇది కూడి బై 2 చేస్తే మనకి ఇక్కడ 45.5 వస్తుంది. దీన్ని కూడా మనం ఏమనుకోవచ్చు, ఊహించిన సగటు అనుకోవచ్చు. మీకు చెప్పిన నేను ఊహించిన సగటుని ఇందులో మనం ఎక్కడైనా సరే ఊహించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మధ్యలో ఊహించుకున్నట్టయితే కొన్ని ప్లస్ విలువలు కొన్ని మైనస్ విలువలు వస్తాయి, కింద ఊహించుకున్నట్టయితే మొత్తం మైనస్లు వస్తున్నాయి, పైన ఊహించుకున్నట్టయితే మొత్తం ధనాత్మకమైన విలువలు వస్తాయి. సో ఎక్కడైనా సరే మీరు ఊహించిన సగటును మీరు రాసుకోవచ్చు. క్లియరా?
రైట్. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత 0 అంటే ఇందులో నుంచి తీసేస్తే వచ్చేది 0, ఇందులో నుంచి తీసేస్తే వచ్చేది ఎంత 3, ఇందులో నుంచి తీసేస్తే 6. అదే విధంగా ప్రతిదీ ఇక తీసేసుకుంటూ వెళ్తే ఏమొస్తుందంటే 9, 12, 15, 18 వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే FI ఇంటూ DI రెండింటి యొక్క లబ్ధం చేసుకున్నట్టయితే మనము విచలన పద్ధతిలో మనం ఏం కనుక్కోవచ్చు, సగటు కనుక్కోవచ్చు. రైట్. 1 0 0, 3 3 9, 4 6 24, 4 9 36, 12 84, 15 10 150, 11 18 అంటే 11 8 88, 8 చేతాలు, 11 ఎక్కం 11, 11కు 8 కలిపితే 19, 198. ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం కూడి ఇక్కడ రాయాలి. దాన్ని మనం ఏమంటున్నాం, సిగ్మా FI DI అంటున్నాం. సరే, ఇది కూడదా. ఇది మొత్తం కూడుతున్నట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 501 వస్తుంది. 8 4 12, 12 4 18, 18 4 22, 22 ప్లస్ 9 31, 3 3 9 12, 12 7 17, 17 8 25, 25 28, 28 2 30, 3 ఏటాలు, 3 1 4, 4 1 5, 501. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే FI DI బై FI ఏమవుతుంది మనకు, విచలనాల యొక్క సగటు. FI DI బై FI, సిగ్మా FI DI బై సిగ్మా FI ఏమవుతుందంటే విచలనాల సగటు అవుతుంది. సో ఈ సూత్రం ద్వారా మనం ఏం చేయాలంటే ఫస్ట్ విచలనాల సగటు కనుక్కున్న తర్వాత సగటు కనుక్కోవాలి. సో సగటుకు సూత్రం ఏంటిది, A ప్లస్ D బార్. ఈ రెండు సూత్రాల ద్వారా మనం సగటును రాయొచ్చు. రైట్. ఫస్ట్ ఇది మనం చేద్దాం. సో D ఎట్లా రాస్తున్నాము అంటే సిగ్మా FI DI ఎంత, 501 బై FI ఎంత 40. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ A ప్లస్ D బార్ ఉంది కదా, ఫస్ట్ D బార్ యొక్క విలువ కనుక్కొని ఇందులో ప్రతిక్షేపించినట్టయితే మరియు A విలువ తీసుకొచ్చి ఇక్కడ A విలువ ఎంత 36.5 తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే మనకు సగటు విలువ వస్తుంది. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ విచలనాల సగటుని మనం దశాంశ రూపంలో మనం కనుక్కుందాం. సో ఇక్కడ నేను రాస్తున్నా 40 ఇక్కడ, 501 ఇక్కడ. ఓకేనా. ఇది చేద్దాం. ఎందులో పోతుంది మనకి ఇది 41 40. ఓకేనా. ఇప్పుడు పోతుందా, పోదు. ఈ 1ని కింది దించుకుంటున్నాం. ఇది ఇక్కడ కింది దించుకుంటే 1. ఇప్పుడు ఎందులో పోతుంది, 2లో పోతుంది. 2 0 0 2 4 8. మళ్ళీ మనకు వచ్చేది ఎంత, 10 ఏమవుతుంది 2 వచ్చిందా. రైట్. ఇప్పుడు పోదు కాబట్టి పాయింట్ పెడదాం, 0 వస్తుంది. ఇప్పుడు ఎందులో పోతుంది మనకి, ఇప్పుడు 4 3 12, 4 4 4 5లో పోతుంది. 5 0 0, 5 4 20, 0 1 తక్కువ ఉంది కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక 0 పెట్టుకుందాం. ఎందులో పోతుంది మళ్ళీ, ఇప్పుడు 2లో పోతుంది. 2 0 0, 2 4 8, మళ్ళీ ఎంత మిగులుతుంది, 2 20 వచ్చింది. సో పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందులో పోతుంది మళ్ళీ మనకు 5లో పోతుంది. చూడండి, 5 0 0, 5 4 20 వచ్చిందా. సో మనకి ఇప్పుడు 501ని 40 చేత భాగించినట్టయితే మనకు వచ్చేటువంటి దశాంశ రూపం ఎంత అంటే 12.525. సో దీన్ని మనం రాసుకుందాం ఇక్కడ 12.525. ఏంటిది, ఇది D బార్ విలువ. ఇప్పుడు X విలువ కనుక్కోవాలనుకున్నాం కదా, అంటే X బార్ సగటు కనుక్కోవాలనుకున్నాం కదా. సో సగటు కనుక్కోవాలంటే A రాయాలి ఫస్ట్. A అంటే ఎంత, ఇక్కడ 36.5. D బార్ ఎంత వచ్చింది మనకు, 12.525. ఓకేనా. చాలు. ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడి ఇక్కడ రాసేస్తే సగటు వచ్చినట్టే. సో ఇక్కడ రాస్తున్నా 12.525కు ఏం కూడాలి, మనం 36.5 కూడాలి. ఈ పాయింట్ తర్వాత మనం ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో 5 5 2 2 5 5 10, 10 6 3 9 4. సో X బార్ ఈజ్ ఈక్వల్ టు 49.025 సుమారుగా వచ్చిందా.
ఇది ఏంటిది? ఇది ఒక విద్యార్థి యొక్క సగటు మార్కులు ఎంత అంటే 49.025 మార్కులు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం 9వ లెక్క చూద్దాం. 9వది 35 పట్టణాలకు సంబంధించి అక్షరాస్యత రేటు శాతములలో ఈ క్రింది పట్టికలో ఇవ్వనైనది సగటు అక్షరాస్యత రేటును కనుక్కోండి అన్నాడు. మళ్ళీ మనకి ఇక్కడ ఒక వర్గీకృత దత్తాంశం అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం చేయాల్సింది ఏంటిదంటే మనం అక్షరాస్యత రేటు యొక్క సగటును మనం కనుక్కోవాలి. ఓకే రైట్. ఫస్ట్ ఇక్కడ మనం అక్షరాస్యత రేట్ ఏదైతే ఉందో దాని తరగతి అంతరంగా రాసుకోవాలి. సో ఫస్ట్ మనం రాసుకోవాల్సింది తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ పౌనపున్యం, అంటే FI. తర్వాత మధ్య విలువ అంటే XI. ఫస్ట్ మనం తరగతి అంతరం రాసుకుందాము. 45 నుంచి 55, 55 నుంచి 65, 65 నుంచి 75, 75 నుంచి 85, 85 నుంచి 95. ఇది తరగతి అంతరం. నెక్స్ట్ పౌనపున్యం రాసుకుందాము. 3, 10, 11, 8, 3. ఈ తరగతి అంతరం తర్వాత పౌనపున్యం రాసుకుందాం. రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే పౌనపున్యం మొత్తం కూడిక రాయాలి. ఇక్కడ ఇచ్చిన 35 పట్టణాలకు సంబంధించి అంటే ఈ మొత్తం పౌనపున్యం యొక్క మొత్తం ఎంత? 35. చూద్దాం. 3, 1, 4, 4, 8, 12, 12, 3, 15, 1, 1, 2, 1, 3, 35. దీన్ని మనం ఏమంటున్నాం అంటే సిగ్మా FI అంటున్నాం. ఇది రాసుకున్న తర్వాత ఏం చేయాలి? మనము తరగతి అంతరం, పౌనపున్యం, మధ్య విలువ రాయాలి. మధ్య విలువ అంటే రెండింటికి మధ్యలో ఉండే విలువ 50. ఓకే, దీనికి మధ్యలో ఉండే విలువ 60. ఈ రెండింటికి మధ్యలో ఉండే విలువ 70, 50, 60, 70, 80, 90. అంటే వీటి యొక్క మధ్య విలువల్ని మనం ఏం చేయాలి? ఇక్కడ రాయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే ఏ పద్ధతిని ఎంచుకోవాలి సగటులో. సో ఇక్కడ మనం చూడండి తరగతి అంతరం అన్ని కూడా 2 అంకెల సంఖ్యలు. సో మధ్య విలువ అందుకే మనకి ఇక్కడ 2 అంకెల సంఖ్య వచ్చింది ఒకటి. సో మనము ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగించవచ్చు కానీ గణన కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి మనం ఎంచుకోవాల్సిన పద్ధతి ఏంటిదంటే విచలన పద్ధతి కానీ సంక్షిప్త విచలన పద్ధతిని కానీ మనం ఎంచుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు నేను చేసేది ఏంటంటే విచలన పద్ధతి ద్వారానే మనం చేద్దాం. XI మైనస్ A విచలనాలు కనుక్కోవాలి. సో ఇందులో మనం ఏమనుకుందాము? అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటును దేని అనుకుందాము? దీన్ని అనుకుందాం. ఫస్ట్ దాన్ని అనుకుందాం. అన్ని ధనాత్మకమైన విలువలే వస్తాయి. ఒకవేళ ఇక్కడ అనుకుంటే ఏమవుతుంది? మనకు అన్ని రుణాత్మకమైన విలువలు వస్తాయి. మధ్యలో అనుకుంటే ఏమవుతాయి? కొన్ని ప్లస్ విలువలు, ఇంకొన్ని ఏమో కొన్ని మైనస్ విలువలు. ప్లస్ మైనస్ 2 విలువలు వస్తాయి అన్నమాట. సో ఎట్లా అనుకున్నా పర్వాలేదు. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విచలనాన్ని రాద్దాం. ఇది ఇందులో నుంచి తీసేస్తే 0, ఇందులో నుంచి తీసేస్తే వచ్చేది 10, ఇందులో నుంచి తీసేస్తే వచ్చేది 20, 30, 40. అంటే ప్రతి XI విలువలో నుంచి ఈ అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు తీసేస్తున్నాం. ఇందులో నుంచి తీసేస్తే ఇది, ఇందులో నుంచి తీసేస్తే ఇది, ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇది, ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇది, ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇది. DI మనకు వచ్చింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని రెండింటిని మనం ఏం చేయాలి? గుణించి అక్కడ రాయాలి మనం. సో ఇక్కడ FI DI రాయాలి. సో 3 సున్నాల 0, 10 10ల 100, 11 20ల 220, 8 3 24 అంటే 240, 3 4 12 అంటే 120. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? FI DI లేక మొత్తాన్ని రాయాలి. ఈ మొత్తాన్ని రాస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటాము అంటే సిగ్మా అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు సిగ్మా FI DI రాసుకొని కూడదాం. అన్ని సున్నాలే ఉన్నాయి. ఓకే, 2 4 6, 6 2 8, 8కి 0 కలిపితే 8, 1కి 2 3, 3 2 5, 5 1 6. ఎంత వచ్చింది మనకు? 680 వచ్చింది. ఏంటి అది? FI DI. సో ఇక్కడ మనం చేసే పద్ధతి ఏంటిదంటే విచలనాల పద్ధతి ద్వారా మనం సగటు కనుక్కుంటున్నాం.
సో డి బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే విచలనాల యొక్క సగటుకు సూత్రం ఏంటిది? ఇంతకుముందు మనం రాసుకున్నాం, సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సగటుకు సూత్రం ఏంటిది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు విచలనాల పద్ధతి ద్వారా అయితే ఏ ప్లస్ డి బార్. ఈ రెండు సూత్రాలతో మనం సగటు కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ విచలనాల సగటు కనుక్కుందాం. డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత వచ్చింది? 680 బై సిగ్మా ఎఫ్ఐ ఎంత? 35 వచ్చిందా? రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనిని మనం దశాంశ రూపంలో రాయాలి. దశాంశ రూపంలో రాయాలంటే 35 ఇక్కడ, 680 ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందులో పోతుంది? 35 ఎక్కం 35 తీసేద్దాం. 8 ఇట్ల నుంచి 5 పోతే ఎంత? 3. 6 ఇట్ల నుంచి 3 పోతే 3 ఎంత వచ్చింది? 33. ఇందులో పోదు కదా, సో ఈ సున్నాని కూడా దించుకుందాం. 330 ఎందులో పోతుంది? ఇది 9లో పోతుంది. 9 5 45, 9 మూల 27, 27 ప్లస్ 4 ఎంత? 31 వచ్చిందా? రైట్. ఇప్పుడు 0కి 5 పోదు, అప్పు 10కి 5 పోతే 5, 2 ఉంటుంది, 2కి 1 పోతే 1 అయిపోయింది. సో 15 వచ్చింది మనం. మరి ఇప్పుడు దీనికన్నా ఏది తక్కువ ఉంది కాబట్టి పోదు, కాబట్టి బాగా ఆరం చేయాలంటే ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం కదా. రైట్, అట్లే మనం కూడా చేద్దాం. సో ఇప్పుడు ఎందులో పోతుంది? ఇది 35 రోడ్ల 70. సో 4లో పోతుండొచ్చు. 4 5 20, 4 ముళ్ళ 12, 12 2 14, 0 5 4 పోతే 1 ఎంత వచ్చింది మనకు? మళ్ళీ 10 వచ్చింది. పోతుందా? పోదు. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? 0 పెట్టుకోవచ్చు. ఎందులో పోతుంది? ఇప్పుడు అది 2లో పోతుంది. 35 రోడ్ల 70 ఎంత వచ్చింది? మళ్ళీ 30 వచ్చింది. సో దీనికన్నా తక్కువే. సో మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ ఉన్నందుకు 0 పెట్టుకోవాలి. సో ఎందులో పోతుంది? ఇది 8లో పోతుండొచ్చు. 35 8లో ఎంతలో చూద్దాం ఒకసారి. 35 8లో 5 8 40, 8 3 24, 24 ప్లస్ 4 28, 380 ఎందులో పోయింది? 8లో పోతుంది. సో చాలు మనకు 19.428 వచ్చింది. సో ఇక్కడ డి బార్ విలువ ఎంత వచ్చిందంటే 19.428 డాట్ 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 వస్తూ ఉంది. చాలు. సో డి బార్ విలువ విచలనాల సగటు విలువ తెలిసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే సగటును కనుక్కోవాలి. ఏ అంటే ఎంత? ఇక్కడ 50 అది రాద్దాం ఫస్ట్. ప్లస్ డి బార్ విచలనాల సగటు ఎంత? 19.428 డాట్ 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 వస్తూ ఉంది. సో ఆ రెండింటిని కూడి రాసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? అది మనకు అక్షరాస్యత రేట్ అవుతుంది. సో రెండింటిని కూడదాన్ని కూడా రఫ్లో వేసుకొని ఇది 19.428 82496 అంటే 69.428% అన్నట్టు అనమాట. ఏంటిది? అక్షరాస్యత శాతం. సో 35 పట్టణాలకు సంబంధించినటువంటి అక్షరాస్యత రేటు క్రింది పట్టికలో ఇవ్వనైనది వాటి యొక్క అక్షరాస్యత యొక్క రేటును సగటులో కనుగొండి అన్నాడు. సో ఆ 35 పట్టణాలకు సంబంధించినటువంటి అక్షరాస్యత యొక్క సగటు ఎంత అంటే 69.428% అన్నమాట. ఓకేనా? రైట్. సో 4th లెక్చర్లో వీడియో ఎండింగ్లో మీకు ఒక ప్రశ్న అడగడం జరిగింది. అందులో ఏంటంటే క్రింది వాణిలో కేంద్రీయ స్థాన విలువ కానిది ఏది అని. సో ఆప్షన్స్ ఏంటి అంటే అక్కడ సగటు, వ్యాప్తి, మధ్యగతం, బాహుళకం. మరి ఇందులో కేంద్రీయ స్థాన విలువ కానిది ఏంటిది ఇక్కడ అంటే వ్యాప్తి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ వ్యాప్తి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటిదంటే కేంద్రీయ స్థాన విలువ అది కాదు. నెక్స్ట్ ప్రశ్న ఏంటిదంటే ఏవైనా 20 పరిశీలనాంశాల మొత్తం 362 అయినట్టయితే సగటు కనుగొనండి. ఓకే, సో దీనికి మనం ఎట్లా కనుక్కుంటాము సగటు అంటే? సగటుకు సూత్రం ఏంటిది? పరిశీలనాంశాల మొత్తం బై పరిశీలనాంశాల సంఖ్య. ఇంతే కదా. సో ఇక్కడ పరిశీలనాంశాల మొత్తము మరియు పరిశీలనాంశాల సంఖ్య మనకు కావాలి. ఇక్కడ ఇచ్చిండు 20 పరిశీలనాంశాలు అని. సో సంఖ్య మనకు తెలిసిపోయింది 20 అని. మరి పరిశీలనాంశాల మొత్తం కావాలి. మరి ఆ 20 పరిశీలనాంశాల మొత్తం ఎంత? 362.
సో 2 మనకు తెలిసిపోయినాయి. సో పరిశీలనాంశాల మొత్తం వచ్చేసి 362, పరిశీలనాంశాల సంఖ్య వచ్చేసేమో 20. ఇప్పుడు దీన్ని మనం భాగిస్తే మనకు వచ్చేది ఏంటిది? సగటు. సో సగటు కనుక్కుందాం. 20 ఇక్కడ, 362 ఇక్కడ, 20 ఎక్కం 20, 16 వచ్చింది. పోతుందా? పోదు. ఈ 2 ఇక్కడ దించుకుంటున్నాం. ఎంతలో పోతుంది మనకి ఇప్పుడు? 8లో. 8 0 0, 8 2 16 కదా. మిగిలింది ఎంత? 2. పాయింట్ పెట్టుకుంటే 0. 20 ఎక్కం 20 పోయిందా? సో అదే అనమాట. సో 18.1 అనేటువంటిది ఏమవుతుందంటే 20 పరిశీలనాంశాల యొక్క మొత్తం 362 అయినట్టయితే వాడి యొక్క సగటు 18.1. దీన్ని నేను కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని రాయమని చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అదేంటిదంటే స్థిరమైనటువంటి కేంద్రీయ స్థాన విలువ ఏది? స్థిరమైనటువంటి కేంద్రీయ స్థాన విలువ ఏది? ఇది ప్రశ్న. స్థిరమైన కేంద్రీయ స్థాన విలువ ఏమిటి? సో మీ ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ ఆప్షన్స్ 4 ఇస్తా. ఒకటోది ఏంటంటే సగటు, బి మధ్యగతం, సి బాహుళకం, డి పైవన్నీ. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు చూసి కామెంట్లో పెట్టండి. ఓకేనా? రైట్.